హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం పాలిటీలోని టాప్ 50 ఇంపార్టెంట్ కేసెస్ సంబంధించి నేర్చుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇది సెకండ్ పార్ట్. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అనేది 1 వీక్ బ్యాక్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. సో మీకు రాబోయే ఎగ్జామ్స్కి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. సో ఇక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కేసు చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ మనం 25 కేసెస్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చేసుకోవడం జరిగింది. సో ఇందులో 26 కేసు నుంచి 50 వరకు ఇందులో చేసుకుందాం. సో ఈ 50 కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకు పార్టీలోని మోస్ట్ టాప్ 50 కేసెస్ ఏవైతే ఉంటాయో సో అవి ఇందులో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఇందులో ఓన్లీ మనం ఏ కేసు దేని గురించి అని మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. సో డీటెయిల్గా నేర్చుకోవడం లేదు. సో ఓన్లీ ఏ కేసు దేని పర్పస్ అని మాత్రమే మనం ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ కేసు చూడండి. సో సరళ ముద్గల్ వర్సెస్ భారత ప్రభుత్వం 1995 కేసు అనేది మనకు దీనికి సంబంధించింది. సో ఇది మనకు ఉమ్మడి సివిల్ కోడ్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ యొక్క సరళ ముద్గల్ వర్సెస్ భారత ప్రభుత్వం 1995 కేసు అనేది మనకు ఉమ్మడి సివిల్ కోడ్ హిందూ వివాహ క్రమబద్ధీకరణలకు సంబంధించిన కేసుగా చెప్పుకోవచ్చు. సో మనకు సరళ ముద్గల్ కేసు అనగానే మనకు ఉమ్మడి సివిల్ కోడ్ ఈ యొక్క దీనికి సంబంధించిన కేసుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఉమ్మడి సివిల్ కోడ్ సంబంధించిన ఆర్టికల్ ఏంటనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ టాటా ప్రెస్ లిమిటెడ్. ఈ యొక్క టాటా ప్రెస్ లిమిటెడ్ కేసు అనేది మనకు 1995. సో ఇది దేనికి సంబంధించిందంటే వాక్ స్వాతంత్రం పరిధిలో వాణిజ్య ప్రకటనలు చేర్చబడ్డాయి. సో వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కేసుగా మనం ఈ యొక్క టాటా ప్రెస్ లిమిటెడ్ కేసుగా చెప్పుకోవచ్చు 1995. ఓకే. సో నెక్స్ట్ సంతోష్ కుమార్ వర్సెస్ భారత ప్రభుత్వం 1995 కేసు అనేది దేనికి సంబంధించిందంటే సంస్కృతం ఆర్య భాషలకు మూలం, సంస్కృత భాష బోధన సమాజ విరుద్ధం కాదు. ఈ యొక్క సంస్కృత భాష బోధన అనేది సమాజ విరుద్ధం కాదు అని చెప్పే కేసు ఏంటంటే మనకు సంతోష్ కుమార్ వర్సెస్ భారత ప్రభుత్వం 1995 కేసు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం. ఇది ఎప్పుడు 1997. ఓకేనా. సో 1997 విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం కేసు అనేది దేనికి సంబంధించిందంటే పని స్థలాల్లో లైంగిక వేధింపులు ప్రాథమిక హక్కుల భంగమే. సో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. సో మనకు ఈ విధంగా ఈ యొక్క పని స్థలాల్లో లైంగిక వేధింపులు అనేది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటుందని మనకు ఈ యొక్క సుప్రీంకోర్టు సో ఈ యొక్క కేసులో మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. సో మనకు విశాఖ కేసు దేని గురించి అంటే పని స్థలాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చంద్రకుమార్ వర్సెస్ భారత ప్రభుత్వం 1997 కేసు అనేది దీనికి సంబంధించిందో మనం ఇక్కడ చూసినట్టయితే ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226 నిబంధనల కింద శాసనాత్మక చర్యల న్యాయ సమీక్ష అనేది మౌలిక ధర్మం. దీనిని రాజ్యాంగ సవరణల ద్వారా కూడా సవరించలేం. రాజ్యాంగ సవరణల ద్వారా కూడా మనం ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226ని సవరించలేమని సో మనకు ఈ యొక్క చంద్రకుమార్ వర్సెస్ భారత ప్రభుత్వం 1997 కేసులో చెప్పడం జరిగింది. అయితే ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226 అనేది మనకు దేన్ని తెలియజేస్తున్నది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి ఆర్టికల్స్. ఓకేనా. సో నెక్స్ట్ సిపిఐ వర్సెస్ భారత ప్రభుత్వం. సిపిఐ వర్సెస్ భారత ప్రభుత్వం 1998 కేసు అనేది దేనికి సంబంధించిందంటే బంధులు అనేది న్యాయ విరుద్ధమని చెప్పిన కేసుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఆర్టికల్ 19 క్లాస్ 1 మరియు 21 నిబంధనలకు భంగం కలిగించే విధంగా ఈ యొక్క బంధులు ఉన్నాయని మనకు ఈ యొక్క సిపిఐ వర్సెస్ భారత ప్రభుత్వం 1998 కేసులో చెప్పడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. మురళీ దేవోరా వర్సెస్ భారత ప్రభుత్వం 2002. ఓకేనా. సో మురళీ దేవోరా వర్సెస్ భారత ప్రభుత్వం 2002 కేసు అనేది మనకు దేనికి సంబంధించిందంటే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం అని చెప్పిన కేసుగా మనం మురళీ దేవోరా వర్సెస్ భారత ప్రభుత్వం 2002 కేసుగా చెప్పుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ అరుణారాయ్ వర్సెస్ భారత ప్రభుత్వం 2002 కేసు అనేది దేనికి సంబంధించిందంటే పాఠశాలలో సర్వమత ప్రాతిపాదికన విద్య సమాజ విరుద్ధం కాదు. పాఠశాలలో సో సర్వమత ప్రాతిపాదికన విద్య అనేది సమాజ విరుద్ధం కాదని చెప్పిన కేసుగా మనం అరుణారాయ్ వర్సెస్ భారత ప్రభుత్వం 2002 కేసుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి 2004 కేసు అనేది మనకు దేనికి సంబంధించిందంటే సమాచార సాంకేతిక చట్టం 2000 ప్రకారం మొట్టమొదటి కేసుగా మనం దీన్ని చెప్పుకుంటాం. సో అంతర్జాలంలో అభ్యంతకర సందేశాలు పంపడానికి సంబంధించిన కేసుగా మనం ఈ యొక్క తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి 2004 కేసుగా చెప్పుకుంటాం. ఓకేనా. సో ఈ యొక్క తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి 2004 కేసు అనేది దీనికి సంబంధించిందంటే సమాచార సాంకేతిక చట్టం 2000 ప్రకారం మొట్టమొదటి కేసుగా మనం దీన్ని చెప్పుకుంటాం. సో ఇది మనకు అంతర్జాలంలో ఈ యొక్క అభ్యంతరకర సందేశాలు పంపడానికి సంబంధించిన కేసుగా మనం తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి కేసు 2004గా చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్
పిఏ ఇనామ్దార్ వర్సెస్ మహారాష్ట్ర. పిఏ ఇనామ్దార్ వర్సెస్ మహారాష్ట్ర 2005 కేసు అనేది మనకు దేనికి సంబంధించిందంటే ప్రైవేట్ వ్యవస్థలో రిజర్వేషన్లను రాష్ట్రాలు నియంత్రించలేవు. ప్రైవేట్ వ్యవస్థలో రిజర్వేషన్లు ఉండడాన్ని రాష్ట్రాలు నియంత్రించలేవు అని చెప్పిన కేసుగా మనం పిఏ ఇనామ్దార్ వర్సెస్ మహారాష్ట్ర 2005 కేసుగా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ బెస్ట్ బేకరీ కేసు. బెస్ట్ బేకరీ కేసు 2006 అనేది దేనికి సంబంధించింది? సో 2002లో వడోదరలో బెస్ట్ బేకరీలోని అర్సన్ దాడిలో 14 మంది మృతికి సంబంధించిన కేసుగా మనం ఈ యొక్క బెస్ట్ బేకరీ కేసుగా చెప్పుకుంటాం. ఇది ఎప్పుడంటే 2006. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇయర్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో బెస్ట్ బేకరీ కేసు 2006 అనేది మనకు 2002 అప్పుడు వడోదరలోని బెస్ట్ బేకరీలో జరిగినటువంటి దాడికి సంబంధించి 14 మంది మృతి చెందడం జరిగింది. సో దానికి సంబంధించినదిగా మనం ఈ యొక్క కేసుగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పింకీ విరాని వర్సెస్ భారత ప్రభుత్వం అనేది మనకు ఈ యొక్క కేసు అనేది దేనికి సంబంధించిందంటే కారుణ్య మరణాలను సుప్రీంకోర్టు ఇందులో తిరస్కరించింది. ఓకేనా, సో కారుణ్య మరణాలను తిరస్కరించిన కేసుగా మనం పింకీ విరాని వర్సెస్ భారత ప్రభుత్వం కేసుగా చెప్పుకుంటాం. దీన్నే అరుణ షాగబాగ్ కేసుగా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ పియుసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం 2013. పియుసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం 2013 కేసు అనేది దేనికి సంబంధించిందంటే ఎన్నికలలో అభ్యర్థుల పూర్వ వివరాలను తెలుసుకునే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పిన కేసుగా మనం ఈ యొక్క పియుసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం 2013 కేసుగా చెప్పుకుంటాం. సో ఈ కేసులోనే మనకు ఈ యొక్క నోటాను సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. సో నోటా అంటే తెలుసు కదా మనకు. సో దీన్నే మనం తిరస్కరించే లేదా వ్యతిరేకించే ఓటు అంటాం. సో దీన్ని మనం ఇందులో ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది ఇందులో సమర్థించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ నాన్ ఫౌండేషన్ వర్సెస్ భారత ప్రభుత్వం. 2013 కేసు అనేది దేనికి సంబంధించిందంటే సో అసహజ సెక్స్కి సంబంధించి ఐపీసీ 377 సెక్షన్ ప్రకారం శిక్షార్హం అనేది నేరం కాదు అని చెప్పిన కేసుగా మనం ఈ యొక్క నాన్ ఫౌండేషన్ వర్సెస్ భారత ప్రభుత్వం 2013 కేసుగా చెప్పుకుంటాం. ఓకేనా, సో నాన్ ఫౌండేషన్ వర్సెస్ భారత ప్రభుత్వం 2013 కేసు అనేది దేనికి సంబంధించిందంటే అసహజ సెక్స్కి సంబంధించి ఐపీసీ 377 సెక్షన్ ప్రకారం శిక్షార్హం అనేది నేరం కాదు అని చెప్పిన కేసుగా మనం ఈ యొక్క కేసుని చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే శ్రేయా సింగల్ వర్సెస్ భారత ప్రభుత్వం 2015 కేసు అనేది దేనికి సంబంధించిందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ యొక్క సమాచార సాంకేతిక సిస్టమ్ 2000లోని సెక్షన్ 66A ప్రాథమిక హక్కులకు విరుద్ధం కనుక అది చెల్లదు అని చెప్పిన కేసుగా మనం శ్రేయా సింగల్ వర్సెస్ భారత ప్రభుత్వం 2015 కేసుగా చెప్పుకుంటాం. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని మనకు సెక్షన్ 66A ప్రాథమిక హక్కులకు అనేది విరుద్ధం కనుక ఇది చెల్లదు అని మనకు ఈ యొక్క శ్రేయా సింగల్ వర్సెస్ భారత ప్రభుత్వం 2015 కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వర్సెస్ భారత ప్రభుత్వం 2015. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వర్సెస్ భారత ప్రభుత్వం 2015 కేసు అనేది దేనికి సంబంధించిందంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన కేసుగా మనం ఈ యొక్క సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వర్సెస్ భారత ప్రభుత్వం 2015 కేసుగా చెప్పుకుంటాం. ఏంటి? జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన కేసుగా మనం ఈ యొక్క కేసుని చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ భారత ప్రభుత్వం. నేషనల్ లీగల్ సర్వీసెస్ వర్సెస్ భారత ప్రభుత్వం 2016 కేసు అనేది దేనికి సంబంధించిందంటే ట్రాన్స్జెండర్లకు ఇతర పౌరుల వలె అన్ని ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి, వారిని వెనుకబడిన తరగతులుగా గుర్తించాలని చెప్పిన కేసుగా చెప్పుకుంటాం. సో ట్రాన్స్జెండర్లకు ఇతర పౌరుల వల్లే అన్ని ప్రాథమిక హక్కులు వీళ్ళకు కూడా వర్తిస్తాయని, వారిని వెనుకబడిన తరగతుల వారిగా గుర్తించాలని చెప్పిన కేసుగా మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సో భారత ప్రభుత్వం 2016 కేసుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ షేరో బాను వర్సెస్ భారత ప్రభుత్వం 2017 కేసు అనేది దేనికి సంబంధించిందంటే మనకు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన కేసుగా మనం ఈ యొక్క షేరో బాను వర్సెస్ భారత ప్రభుత్వం 2017 కేసుగా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ భారత ప్రభుత్వం 2017 కేసు అనేది మనకు దేనికి సంబంధించిందంటే గోప్యతకు సంబంధించింది. ఓకేనా, సో గోప్యత అనేది ప్రాథమిక హక్కు, కొన్ని పరిమితులకు లోబడి పౌరులకు గోప్యత హక్కు అనేది ఉంటుంది. ఓకేనా, సో మనకు ఆధార్ కార్డు సంబంధించిన కేసుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో గోప్యత అనేది ప్రాథమిక హక్కు, సో కొన్ని పరిమితులకు లోబడి పౌరులకు గోప్యత హక్కు అనేది ఉంటుందని మనకు ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ శక్తి వాహిని వర్సెస్ భారత ప్రభుత్వం 2018 కేసు అనేది దేనికి సంబంధించిందంటే మనకు కాఫ్ పంచాయతీలు పరువు హత్యలు ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ఈ యొక్క కాఫ్ పంచాయతీలు పరువు హత్యలు అనేది ప్రాథమిక హక్కులకు విరుద్ధం. వివాహం అనేది వ్యక్తి స్వేచ్ఛ, సో దీన్ని ఎవరు నియంత్రించలేరని మనకు ఈ యొక్క శక్తి వాహిని వర్సెస్ భారత ప్రభుత్వం 2018లో మనకు తెలపడం జరిగింది. నెక్స్ట్ చూడండి. సో ప్రశాంత్ భూషణ్ కేసు 2020 కేసు అనేది మనకు దేనికి సంబంధించిందంటే కోర్టు ధిక్కారణ నేరం కింద సుప్రీంకోర్టు ఇటీవల సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు
ఒక్క రూపాయి జరిమానా విధించింది. సో దీనికి సంబంధించిన కేసుగా మనం ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ వర్సెస్ ప్రశాంత్ భూషణ్ కేసు 2022 కేసుగా చెప్పుకుంటాం. సో దేనికి సంబంధించిన అంటే ఇది కోర్టు ధిక్కరణ. ఓకేనా. సో నెక్స్ట్ అరుణాచలం గవర్నర్ వర్సెస్ పొన్నుస్వామి. సో అరుణాచలం గవర్నర్ వర్సెస్ పొన్నుస్వామి 2022 కేసు అనేది మనకు హిందూ కుటుంబంలో కూతుర్లకు కూడా ఆస్తికి వారసులు అవుతారు. హిందూ కుటుంబంలో కూతుర్లు కూడా ఆస్తికి వారసులు అవుతారని చెప్పిన కేసుగా మనం ఈ యొక్క అరుణాచలం గవర్నర్ కేసుని చెప్పుకుంటాం. సో 2022. నెక్స్ట్ జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ మహారాష్ట్ర 2022. మహారాష్ట్రలో మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్లు అనేవి చెల్లవు. రిజర్వేషన్లు 50%కి మించరాదు. 50%కు రిజర్వేషన్లు మించరాదని చెప్పిన కేసుగా మనం జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ మహారాష్ట్ర. ఓకేనా. సో ఈ యొక్క మరాఠాలకు సంబంధించిన రిజర్వేషన్లు అనేవి చెల్లవు. అదేవిధంగా 50%కి రిజర్వేషన్లు మించరాదని చెప్పిన కేసుగా మనం జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ మహారాష్ట్ర 2022 కేసుగా మనం చెప్పుకుంటాం. సో ఇది ఈరోజు వీడియో. సో మనకు ఇంతటితో టాప్ 50 ఇంపార్టెంట్ కేసెస్ అనేవి అయిపోయినాయి. సో ఇంకా కేసెస్ చాలా ఉంటాయి. సో కాకపోతే మనకు టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ సంబంధించి ఇక్కడ మనకు వివరించడం జరిగింది. ప్రీవియస్గా చేసినటువంటి ఆ 25 మరియు ఈ 25. సో ఈ రెండు కూడా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మరొకసారి మీరు చూసుకోండి. సో పీడిఎఫ్లు పెట్టమంటున్నారు. సో పీడిఎఫ్లు ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసి చదివిన దానికంటే మీకు విన్నది మరియు చూసింది, సో ఇది రెండు ఎట్ ఏ టైంలో చూసినట్టయితే మీకు ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జామ్లో కూడా అదేవిధంగా మీకు గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఈ వీడియోస్ అయితే మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూడండి. సో ఖచ్చితంగా కేసెస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకు అడిగే ఛాన్స్ ఉంది. సో గ్రూప్ 3లో అడగలే కదా అని ఇక్కడ అడగకుండా ఉండడు. సో గ్రూప్ 2లో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ లెవెల్ వేరు, ఈ ఎగ్జామ్ లెవెల్ వేరు. కాబట్టి ఖచ్చితంగా అంత ఈజీగా ఏం అడగకపోవచ్చు. సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.